హలో ఎవ్రీవన్, మై వరల్డ్ అండ్ ప్లాన్స్కి స్వాగతం. మేము స్వీడన్ నుంచి నార్వే వెళ్ళడానికి కారులో బయలుదేరాం. దారి పొడుగున ఇలా మంచి మంచి సీనరీస్ ఉన్నాయి, చాలా బాగా అనిపించినాయి నాకు. నేను తీయటానికి ప్రయత్నించాను చాలా వరకు. మీకు నచ్చుతుందో లేదో కానీ నాకు నచ్చినవన్నీ తీసాను మీకు చూపించడానికని. మా అమ్మాయి డ్రైవ్ చేసింది స్వీడన్ నుంచి నార్వేకి, క్రూజ్ వరకు తనే డ్రైవ్ చేసింది. అంతా చాలా మంచి సీనరీస్ ఉన్నాయి. ఇది నేను స్విట్జర్లాండ్ కూడా వెళ్ళాను, సిమిలర్గా అనిపించింది. ఇక్కడ సీనరీస్ అంతా చాలా బాగుంది. రోడ్డులో ప్రయాణం చేయటం కొత్త, అందులోనూ స్టార్టింగ్ నుంచి మేము ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి చాలా వర్షంగానే ఉంది. దారి పొడుగున వర్షమే, చాలా మేఘాలు అంతా, చాలా రోడ్ అంతా చూసారా ఎలా ఉందో, చాలా క్లౌడీగా ఇదిగా ఉంది. అయినా సరే చాలా సేఫ్గా డ్రైవ్ చేసింది, చాలా బాగా ఉంది. అన్నీ చూసుకుంటూ అన్నీ నేను వీడియో తీశానన్నమాట. ప్రతిదీ చాలా బాగా అనిపించింది నాకైతే. స్వీడన్లో కన్నా నార్వే వెళ్ళే రోడ్ అంతా కొంచెం హిల్లీ స్టేషన్, అంటే హిల్ స్టేషన్లా ఉంటుంది అన్నమాట. అందులో ఇంకా వర్షం వస్తుందంటే ఇంకా వాటర్ అంతా క్లౌడీగా, మనం లోనావాల అలా వెళ్తాం కదా, ఆ రోడ్డు లాగా కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. స్వీడన్లా, ఇది స్విట్జర్లాండ్ లాగా. ఇంకా విండ్ మిల్స్ అయితే నాకు చాలా ఇష్టం. అవి మధ్యలో లంచ్ తీసుకున్నాం మెక్డానల్డ్స్లో, బ్రేక్ఫాస్ట్ కూడా అలాగే తీసుకున్నాం. కానీ సరే ఇంకా టేక్ అవే తీసుకొని కార్లోనే తినేసాం. మళ్ళా మూవ్ అయ్యాం అనమాట. మేము అనుకున్నాము క్రూజ్ 6 hours జర్నీ తర్వాత క్రూజ్ వెళ్తామా లేదా అనుకుంటూ వెళ్ళాం అనమాట. చాలా హెవీ రెయిన్ వచ్చింది మధ్యలో. అవన్నీ కొత్త కదా, అన్నీ మ్యాప్, గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా, అంటే కొత్తగా కదా నార్వే అంటే మనకి కొంచెం, మా అమ్మాయికి కూడా కొత్తే అయినా అవన్నీ చూసుకుంటూ చాలా బాగా డ్రైవ్ చేసింది. ఇన్ టైంలో వెళ్ళాం అనమాట. బాగా అయింది. నార్వే స్టార్టింగ్లో అనమాట ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అయిన తర్వాత ఆ క్రూజ్ దొరుకుతుందా లేదా అనుకుంటూ వెళ్ళాము. లక్కీలీగా దొరికింది. ఇది దగ్గరలో ఉందన్నమాట. అవన్నీ ఇన్స్ట్రక్షన్ చూసుకోవాలి, ఇవన్నీ టైమింగు, స్పీడ్ కంట్రోల్ ఉండాలి. లేకపోతే కెమెరాస్ ఉంటే ఎక్కడంటే అక్కడ పట్టుకుంటారు, ఫైన్ వేస్తారు. ఇవి కూడా క్యాన్సిల్ చేసేస్తారు. లైసెన్స్ కూడా అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. అందుకని ఇవన్నీ రూల్స్ చూసుకుంటూ ఇవన్నీ చేసుకుంటే, బ్రిడ్జ్ చూసారు ఎంత పెద్దగా ఇదిగా ఉంది, చాలా బాగుంది. ఇలాంటివన్నీ నేను ఇంకా మరి తీసాను, లాంగ్ వీడియో అయినా కూడా. ఇవన్నీ తీసుకుంటూ అదే ఓ జెయింట్ వీల్, ఓ సబ్, ఓకే, ఓ ఓకే, నేను అది ఎంటర్ అయిపోయాం అనుకున్నాను, కాదు. ఓకే, చాలా అది ఇక్కడ అంతా కొంచెం స్విట్జర్లాండ్లా ఉంది. ఆ ఇల్లు అన్నీ చాలా లాంగ్ వ్యూ, చాలా బాగుంటుంది. మీకు నార్వే అంటే వెళ్ళాలంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇది ఫస్ట్ డే అనమాట, డే ఫస్ట్ ఇది వెళ్ళటానికి కార్లో. క్లౌడీ
చూడండి, ఇది కొంచెం బాంబే హైవే లాగా ఉంది ఈ సైడ్లో. చాలా రోడ్లు అవి అంటే రెయిన్ గురించి కొంచెం కష్టమైన, అది మంచి గాడి కనుక చాలా బాగా గ్రిప్ అది బాగుంది. చాలా మా అమ్మాయి డ్రైవ్ చేస్తుంది పూర్తిగా. అది నాకు కొంచెం ఒంటరిగా అనిపించింది. తను అంత లాంగ్ డ్రైవ్ చేసింది, మమ్మల్ని ఇద్దరిని రెస్ట్గా కూర్చోబెట్టింది. చేసింది కనుక చాలా అంటే మేము కొంచెం నిద్రపోయామని కూడా అనుకుంటా. ట్రైన్ చూడండి, రోడ్డు పక్క నుంచి ట్రైన్ వెళ్తుంది. ఇవన్నీ తీసాను మరి వచ్చాము నార్వే దగ్గరలో క్రూజ్కి వెళ్ళడానికి. సీ దగ్గర నుంచి ఇక్కడ అదే షిప్ వచ్చేసింది. దీనిలో కార్ పెట్టేసి ఇదే షిప్లో మేము వెళ్ళాం అన్నమాట నార్వేకి. ఇక్కడ నుంచి ఇలా కార్ పెట్టేసాం లోపల నుంచి క్రూజ్లోకి. క్రూజ్లోకి వెళ్ళిన తర్వాత కార్ పెట్టేసి వెళ్ళాం అన్నమాట. లోపల చాలా బాగుంది. ఇది పాసింజర్ అదే లోకల్ ట్రైన్ ఎలాగో అలాగన్నమాట. ఇది మనకి లోకల్గా తిరుగుతుంది. అంత పెద్ద షిప్ అయితే ఇంకా బాగుంటుంది అది. అయినా ఇది లోపల కూడా చాలా బాగుంది. స్వీడన్ నుంచి ఇక్కడ నార్వేకి వెళ్ళటానికి మధ్యలో ఉంటుంది అన్నమాట ఇది. మాకు ఇంకా ఇది దొరకకపోతే ఇంకా 3 hours జర్నీ ఉండేది కార్లో. లక్కీలీ దొరికింది. చాలా బాగుంది. క్రూజ్ కూడా చూపించడానికి నాకు వీలైంది అనమాట. క్రూజ్ కూడా చాలా బాగుంది ఇది. చూడండి అవన్నీ ఐలాండ్ లాగా అక్కడక్కడ ఉన్నాయి. ఫుడ్ బాగుంది, అన్నీ బాగున్నాయి ఇక్కడ క్రూజ్లో. షాపింగ్ ఉంది, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ ఫుడ్ కానీ అన్నీ ప్రతిదీ చాలా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. చాలామంది షాపింగ్ చేశారు ఇక్కడ. ట్యాక్స్ ఫ్రీ కొన్ని ఇవన్నీ ఏవో ఉంటాయి, కానీ నేనైతే మొత్తం అన్నీ ఇలాగా తీయటానికి ట్రై చేశాను, తీసాను. చాలా వరకు నాకు వ్యూ బాగా దొరికింది. రెయిన్ వచ్చింది, లేకపోతే ఇంకా క్లియర్గా చాలా బాగుండేది. త్రూ అవుట్ మేము బయలుదేరిన నుంచి హోటల్కి చేరుకునే వరకు కూడా వర్షంలోనే ఉంది. చాలా బాగుంది క్రూజ్ కూడా. ఇంకా అన్నీ చాలా వరకు తీసాను, వెరైటీస్ అన్నీ. ఇవన్నీ ఏమో చాలా ట్యాక్స్ ఫ్రీ అని చాలామంది షాపింగ్ చేసినట్టున్నారు. ఈ డ్రింక్స్ కానీ ఫుడ్ కానీ క్లాత్స్ కానీ చాలా అన్నీ మొత్తం మాల్లో ఎలా ఉంటాయో అలాగా ఉన్నాయి అన్నీ. షాపింగ్ కూడా బాగుంది చాలా. నేను అంటే నార్వేకి ఎవరన్నా రావాలంటే కూడా బాగుంటుందంట, చాలా సీనరీస్. అందుకని వచ్చాం చూడటానికని. ఇంకా క్రూజ్లో కూడా ఇలాగా అయింది. రోడ్వే క్రూజ్ ఇంకా చాలా చూడాలి కనుక ఫస్ట్ డే మీకు అన్నీ చూపిస్తున్నాను. క్రూజ్ నుంచి మళ్ళీ కారులో మళ్ళీ హోటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇదంతా చాలా బాగుంది అసలు. అంత దగ్గరలో సిటీకి మధ్యలో ఐలాండ్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అక్కడ నుంచి. ఎంత వర్షంలో కూడా అలా కనపడుతుందంటే ఇంకా క్లియర్గా ఉంటే ఇంకెంత బాగుంటుంది కదా. చాలా బాగుంది అసలు. అది
అసలు ఇక్కడ ఈ సీనరీ చూస్తే సరిపోతుంది, కానీ మనకి కొంచెం క్లౌడీగా ఉండటం వల్ల గ్లాస్లోంచి తీయాల్సి వచ్చింది. కొంచెం అదిగో హెలికాప్టర్ కూడా అటు ఇటు తిరుగుతుంది, అవి కూడా క్లియర్గా తీయలేకపోయాను. నేను బయట నుంచి తీస్తే బాగుండేది, గ్లాస్లో నుంచే తీసాను. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాం. అప్పుడు కూడా తనే డ్రైవ్ చేసింది క్రూజ్లో నుంచి హోటల్కి వెళ్ళటానికి అనమాట. ఇది కూడా తనే, మా అమ్మాయి డ్రైవ్ చేసింది. ఇది క్రూజ్లో నుంచి ఇలా బయటకు అలా వెళ్ళిపోవడం అనమాట. చూసారా ఎంత బాగుందో. మీకు నచ్చుతుందా లేదో నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చకపోతే, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను కూడా, నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, ఇంకా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని అనిపిస్తే నేను ఇంకా వీడియోస్ తీస్తూ ఉంటాను. మీరు నాకు లైక్ చేయండి. మేము హోటల్కి వెళ్ళటానికి వస్తున్నాం అన్నమాట. చాలా అప్రిషియేట్ చేయాలి మా అమ్మాయికి, అంత రెయిన్లో కూడా మంచిగా డ్రైవ్ చేసింది. చూడండి సీనరీస్ చాలా బాగుంటాయి, మనకి క్లియర్గా కనిపించట్లేదు వర్షం గురించి, సరిగా క్యాచ్ అవ్వలేదు అన్నమాట. చాలా టర్నల్స్ ఉన్నాయి ఇందులో. ఇది వ్యూ చాలా బాగుంది వచ్చేదంతా. ఇక్కడ కూడా రివర్స్ అన్నీ చాలా బాగున్నాయి. నేను వీడియో చూస్తున్నాను, మీకు చెప్పడానికి కూడా సరిగా రావట్లేదు. మీరు చూడండి, చూస్తే తెలుస్తుంది మీకు కూడా. చాలా వరకు తీయడానికి నాకు ఇష్టమైనవి అన్నీ తీసి పెట్టాను. మీకు ఎలా నచ్చిందా లేదో చెప్పండి. నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఇంకా అంటే ప్లీజ్ అని అడగలేమో తెలీదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని లైక్ చేయండి. హోటల్కి వచ్చామా హోటల్కి వచ్చేసాం. హోటల్కి వచ్చిన తర్వాత డిన్నర్ చేసాం. డే కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందా? హోటల్లో వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి డిన్నర్ చేసి కూర్చున్నాం. ఇంకా డే కంప్లీట్ అయింది. నార్వే ట్రిప్ డే ఫస్ట్.